ఒక్కటి మీ పత్రిక ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాం. ఇది జీవో నెంబర్ 6 అనేది 14/3/2024లో ఆ రోజు కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ రాహుల్ బొజ్జ గారు జీవో ఇచ్చారు. ఇందులో మీరు క్లియర్గా ఉన్నది అందులో ఏమన్నంటే 21/10/2023 నాడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్లో అని చెప్పి క్లియర్గా రివర్ బెడ్లో పిల్లలు కుంగిపోయినాయి అని చెప్పేసి రాసింది. కానీ ఎక్కడ కూడా బ్యారేజ్ కూలిపోయినట్టు కానీ ఎక్కడో లేదు. అందులో క్లియర్గా ఏం రాసిందంటే ఆ 3 పేర్లు కుంగిపోయినాయి, దాని మీద ఎంక్వైరీ చేసి మరి ముందుకు పోవాలా లేదా అని. దాని తర్వాత వాళ్ళు క్లియర్గా ఇందులో ఇచ్చారు 30 జూన్ 2024 అంటే 3 నెలల 100 రోజుల లోపల మీరు కమిషన్ను మీ యొక్క రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసారు. దీని ప్రకారమే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఆ ఎన్డీఎస్ఏ క్లియర్ చేసింది బ్యారేజ్ సేఫ్ ఉన్నది, రిపేర్ చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్క వారేసిండ్రు. ఈయన 100 రోజులు ఇస్తాన కమిషన్ 100 కాదు నువ్వు సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటావో లాస్ట్ కూడా వీళ్ళ 3 పేర్లు లేకుండా ఎట్లిస్తావా కమిషన్ అని చెప్పేసి వీళ్ళ 3 పేర్లు ఇరికించడానికి ఈరోజు కావాల్సుకుని కుట్ర పెట్టుకొని ఈరోజు నిన్న 19వ తారీఖు నాడు జీవో ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ 19 నాడు 20 నాడు లీక్ ఇచ్చేసారు. 20వ తారీఖు నాడు నోటీసు ముట్టకముందే నోటీస్ ఇచ్చే అంటే ఇలా పైశాచిక ఆనందం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సంపదన పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయం జిమ్మెట్లో భాగం కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎంత ఎడారిపందంగా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినాక అదే ఎడారిపందంగా మలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఈ కుట్ర ప్రజలకు తెలవాలి. ఇది కేసీఆర్ గారి మీద కుట్ర పన్నీరు విషం జిమ్ముతున్న భాగంగా అని చెప్పేసి పత్రికల ద్వారా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్కి అండగా ఉంటుంది. కేసీఆర్కు స్ట్రెంతే తెలంగాణ సమాజం కాబట్టి ఇలాంటి ప్రేరేపణలు బంద్ చేసుకోండి. కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి సమాజం కాబట్టి ఇటువంటి ప్రేరేపణలు బంద్ చేయండి. కేసీఆర్ గారు నోటీసులు ఇస్తే అది మీ మీద మూవట్టేట్టుగా మేము భావిస్తున్నాం. 2010 మాకు జూన్ 5వ తారీఖు వరకు సమయం ఇచ్చిండ్రు. మేము కూడా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాము. డెఫినెట్గా అడ్వకేట్స్ తోటి జ్యుడిషియల్గా మేము మాట్లాడుకున్న తర్వాత డెఫినెట్ నిర్ణయం తీసుకుంటాను. కేసీఆర్ గారు డైరెక్ట్ బయట చెప్పేస్తారు. నిన్ననే జరిగింది కాబట్టి అందరితో మేధావులతో మాట్లాడుకోవాలి, మెంటల్లో మాట్లాడుకోవాలి, న్యాయ సలహాలు తీసుకోవాలి. తీసుకున్నాక డెఫినెట్గా కంక్లూజన్ చెప్పగలుగుతుంది. అదే ఇంకా టైం ఉంది, ఇంకో 12 టైం ఉంది కదా. ఇంకా లాస్ట్ మూమెంట్లాగా ఈయన కదా లాస్ట్ మూమెంట్ జీవొచ్చిన వేయం కదా, ఇంకా 12 టైం ఉంది. డెఫినెట్గా చర్చించుకొని డెఫినెట్గా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్ నిర్ణయం ఉంటుందండి. ఆ రోజు కూడా మంత్రి గారు యాంటిసిపేట్ బెయిల్ మీద ఉన్నాడు, అటెండ్ కాలే యాంటిసిపేట్ బెయిల్ మీద ఉన్నాడు. మీరు ఆ రోజు మీరు అన్నారుగా, ఆ మంత్రి గారు తన ఇంట్లో ఏదో ఇష్యూ కానీ ఉన్నప్పుడు తన చక్కగా అరెస్ట్ కాలే, తక్కువ తీసుకోలే, యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాడు, పోలే. కాబట్టి మేము గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ అంటోడు భయపడేటోడు కాదు. భయపడేటోడు ఉంటే ఇట్టే ఆ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ప్రెజర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించేటో కాడు. ఇటువంటి చాలామంది చూసింది కాబట్టి కేసీఆర్కు సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరు లేరు డెఫినెట్గా. అయినా ఇంకోటి ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఎవరి కోసము? తెలంగాణ ఎడారైతులను కట్టినప్పుడు కాబట్టి తెలంగాణ సమాజం కోసం కట్టింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున ఆ 70 లక్షల మంది రైతులైతే ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడుతుండ్రో వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్నం పెట్టిన ఘనత కాళేశ్వరం కాబట్టి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాబట్టి ఈరోజు కేసీఆర్ వెంబడే ఉంటారు రైతులందరూ. మీకు క్లియర్గా అలా మీకు ఇంతకుముందు జీవో నెంబర్ 6 చెప్పిన 100 రోజుల్లో ఇవ్వమని చెప్పారు. జూన్ 2024 30 నాడు ఇస్తాం రిపోర్ట్ అన్ని వాళ్ళు ఇచ్చారు. అందులో 1 2 3 7 సార్లు బహుశా ఈ చరిత్రలో ఎక్కడంగా ఒక కమిషన్ 7 సార్లు పొడిగించనేది ఈ చరిత్రలో జరగాలి. అది కూడా మీ చిట్చాట్ల కూడా ఘోష్ గారు మాట్లాడినప్పుడు ఈ 31వ తారీఖు వరకు తుది కమిషన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచేది ఏం లేదని చెప్పేసారు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ రాదు అని చెప్పేసారు. కానీ ఇమ్మీడియట్గా 19వ తారీఖున మళ్ళీ ఎక్స్టెన్షన్ వచ్చింది. జీవో నెంబర్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇది ఎక్స్టెన్షన్ కాదు, జీవో నెంబర్ 18 ఇచ్చిండ్రు. ఏ రోజు ఇచ్చారు? ఇది 19వ తారీఖు ఇచ్చారు. 19వ తారీఖు ఇచ్చి 19 నాడు నోటీస్ అని చెప్పి లీక్ ఇచ్చేసారు. నిన్న 20-21 అంటే దీనికి కేవలం ఏంటంటూ అట్టెట్లా నువ్వు కంప్లీట్ చేస్తావు వీళ్ళ 3 పేరు ఇరికేయాలని చెప్పేసి ఒక పైచాచిక ఆనందంతో ఇచ్చింది తప్ప కానీ తెలియదు. అయినలా మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసిండ్రు 19వ తారీఖు జీవో ఇచ్చి.
దేనికోసం ఇక రిపోర్ట్ ఇస్తాన సమయం లోపల మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తుంటే ఏంటంటే కావాల్సుకొని వీళ్ళని బదనాం చేయాలని చెప్పి 3 పేర్లు పెట్టేది లిఖించడానికే బాగా ఈ రోజు ఇద్దరికి ఎన్ని ఫెయిల్ అయినాయి. కేటీఆర్ గారిని ఈడీలు లిఖించారు, ఆ ఫార్ములా అన్నారు. ఏదైనా నీకు ప్రూఫ్ అయిందా? ఇది కేవలం కక్ష సాధింపు. ఇది వాస్తవంగా గతంలో ఆంధ్రలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు తెరదీసుకేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అంతే. కాళేశ్వరం ఎవరు ఈటలందరూ ఏమన్నారు? తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ సమర్థిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాకముందు మేము 5 కిలోమీటర్ల దూరం పోయి కాడు అడుకొని నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ ఎల్ఎండి ఎండిపోయింది, 5 రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 24 గంటల నీళ్ళు కరీంనగర్కి ఇచ్చినాం. ఇదే కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేసిండ్రు. ప్రతిరోజు ఎల్ఎండి నుంచి నీళ్ళు ఇచ్చినాం. మిడ్మానర్ ఎండిపోయింది, ఇప్పుడు ఎల్ఎండి ఎండిపోయింది, 5 రోజుల కోసం నీళ్ళు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకముందు పరిస్థితి, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎల్ఎండి ఎండిపోయింది, మిడ్మానర్ ఎండిపోయింది, కాళేశ్వరం ఎండిపోయింది. కాళేశ్వరం ఇది తెలియదా? ఈ నీళ్ళు కిందికి పోవాలి, ఆంధ్రకు పోవాలంటే ఇది కుట్రా. రేవంత్ రెడ్డి గారిని సమాజం ఇప్పుడు ఈ మంత్రులందరినీ కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలకు మంత్రులు అమ్మనండి ఒక్కొక్కరిని. మేము చేసే నీళ్ళ సబబా కాదని చెప్పేసి ఈ కాళేశ్వరం నోటీస్ ఇచ్చిన కేసీఆర్ న్యాయమా కాదని చెప్పి గ్రామ సభలు పెట్టండి. రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పండి. ఇందులో మిల్లి గ్రామ సభ పెట్టమని, గ్రామ సభకు రారెవరు. ఇక్కడనే 10 మంది మూకుమ్మడిగా మంత్రులు పోవాలి, ప్రెస్ మీట్ రావాలి, బాగా పెట్టుకొని. మేము పోలే. రేపు మా ప్రభుత్వం అయిన విధంగా గ్రామ సభలు ప్రజలు చెప్పినాం, వాళ్ళు ఆశీర్వదించుకున్నాం. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల దగ్గర పోయే అవకాశం ఉందా వీళ్ళది? అడుగుతారా? నేనేమంటున్నా, మీరు ఇది కుట్రపూరితంగా భాగంగా కేసీఆర్ నోటీస్ ఇవ్వడం అని మేము అంటున్నాం. ఈరోజు కక్షపూరి కాకపోతే మీకు కూడా క్లియర్ అయిపోయినాం. నెక్ ఆఫ్ ద మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో తుది రిపోర్ట్ ఇచ్చేది 31 మే వరకు ఇస్తామన్న రిపోర్ట్ ప్రకారము మీతో చర్చ చాపినారు. ఎంక్వైరీ మొత్తం ఇంక్లూడింగ్ సిఎస్ కూడా పిలిచడం జరిగింది, స్మితా సభను పిలవడం జరిగింది. ఎంక్వైరీ మొత్తం అయిన తర్వాత తుది రిపోర్ట్ ఇచ్చే సమయంలో 19 మళ్ళీ ఒక జీవో ఇచ్చి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 19 ఇచ్చి 19 లీక్ ఇచ్చేసి కమిషన్ నోటీస్ ఇచ్చేసింది చెప్పి. కక్షపూరిత కాకపోతే కనబడతలేదా? క్లియర్ మీకు కనబడతలేదా? గౌరవ పత్రికా స్వాతంత్రం కూడా తెలిసింది కదా ఇదంతా. కమిషన్ తీసుకే కదండి, కమిషన్ ఎస్ఎల్బీసీకి వేయండి, పెద్దవాళ్ళకి వేయండి, అన్నిటికీ వేయండి. 8 మంది చనిపోతుండగా నీకు కమిషన్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.